మరి లక్ష్యం లేకుండా జీవితంలో లక్ష్యం పెట్టుకున్నంత మాత్రం మేనిఫెస్ట్ కాదు ఒకటి. సో లక్ష్యం అంటే ఓన్లీ వేరే వాళ్ళ చేత గుర్తింపు పొందడం వ్యక్తిగతంగా, లేదా ఎక్కువ డబ్బు సంపాదించడం వ్యక్తిగతంగా. లక్ష్యం అనేది కలెక్టివ్ అంబిషన్స్ ఉన్నాయి. నేను దానికి అగెనిస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైంటిస్టు కలెక్టివ్గా వ్యాక్సిన్ తయారు చేయాలనుకుంటాడు, అహర్నిశలు పనిచేస్తాడు. ఐఎమ్ ఆల్ ఫర్ దట్. ఈ వ్యక్తిగత స్వార్థాలని మన లక్ష్యాలు అనుకోవడం మానేయాలి. కానీ సైంటిస్ట్ కూడా అది ఇండివిజువల్ లెవెల్లోనే స్టార్ట్ చేసి కదా చేయొచ్చు, బట్ అని కాదు. బట్ ఇమ్మీడియట్గా కలెక్టివ్గా మారిపోవడం చేత అది ఒక్కడు ఈగోగా ఫీల్ అవ్వడం ఏముండదు. దట్ గివ్స్ ఏ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు వర్షపు కాంతి, వర్షపు నీళ్లు అందరి మీద పడ్డట్టు తన జ్ఞానం అందరికీ ఉపయోగపడుతుంది అన్న తర్వాత ఇనిషియల్ డేస్లో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఆఫ్టర్ 2 or 3 years యూ బికమ్ న్యూట్రల్. అసలు నీకు ఏ ఆసక్తి ఉండదు ఇంకా, బికాస్ ఎవ్రీబడి స్టార్టెడ్ రికగ్నైజింగ్ యూ, హెన్స్ ద రికగ్నిషన్ ఈజ్ లాస్ట్.